ఈ జిల్లాలో అధికారం కోసం కాపులకు ఒక మాట ఇచ్చాడు. కాపుల్ని బీసీలో చేరుస్తా అన్నాడు. ఈ రోజు అంటాడు బీసీలు ఒప్పుకోవట్లేదు, దాని మీద కమిటీ వేశాను, కమిటీ రిపోర్ట్ వచ్చాక మాట్లాడతాను అంటాడు. మరి అంత అనుభవం ఉంది అని చెప్పిన నీకు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టేటప్పుడు తెలీదా చంద్రబాబు నాయుడు? అప్పుడు మీ అనుభవం గాడులు వస్తుందని ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను. ఈరోజు కాపులు ఉద్యమం చేస్తున్నారన్న పేరుతో ఏ విధంగా ముద్రగడ కుటుంబాన్ని, మహిళలను కూడా చూడకుండా ఆయన భార్యని, కోడని కూడా ఎలా కొట్టారు, ఎలా బండబూతులు తిట్టి వారిని అరెస్ట్ చేసి లాక్కెళ్లారో మీ అందరూ కూడా చూశారు. అంటే వీరిని నమ్మి ఓట్లేసిన కాపులకి వీరిని ఇచ్చింది ఏంటయ్యా ఈ జిల్లాలో అంటే అరెస్టులు, అక్రమ కేసులు, అవమానాలు తప్ప మరొకటి కాదు. ఆ రోజు ఓటేయండి ప్రశ్నిస్తానన్న మనగాడు ఈ రోజు తన కాపు సోదరులకు అన్యాయం జరుగుతుంటే, కాపు సోదరుల మీద అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేస్తుంటే ఎక్కడికి వెళ్ళాడయ్యా అని ఒకసారి మీ అందరూ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ఒక మనిషి పాదయాత్ర చేయాలి అంటే పర్మిషన్ అవసరమే లేదు. గతంలో రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేశారు, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా పాదయాత్ర చేశారు. కానీ ఈ రోజు ముద్రగడ గారు పాదయాత్ర చేయాలి అంటే పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకొని డీసీపీకి ఈ రోజు పదవి విరమణ ఉంటే దాన్ని కొనసాగిస్తాను, ఇంక 2 సంవత్సరాలు నీకు పర్మనెంట్ చేస్తాను, ఆ ఉద్యమం జరగకుండా, ఆ పాదయాత్ర జరగకుండా ఆపించమని ఆయనకి టార్గెట్లు పెట్టి ఏ విధంగా ఈరోజు పోలీసు వ్యవస్థను కూడా భ్రష్టు పట్టిస్తున్నాడో ఒకసారి మీ అందరూ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ముఖ్యంగా మొన్న మనం చూసాం చాపరాయి ఏజెన్సీ పద్ధతిలో 16 మంది గిరిజనులు చనిపోతే చంద్రబాబు నాయుడు అంటాడు అధికారుల తప్పు. అంటే మంచి జరిగితే, ఏదైనా తెలియకుండా అభివృద్ధి జరిగినా, ఏదైనా మంచి జరిగితే అంతా నా వల్ల అంటాడు. ఏదైనా తప్పు జరిగిపోతే అది అధికారుల వల్ల అంటాడు. కానీ తన మంత్రివర్గం వల్ల కూడా ఏ రోజు ఆయన మాట్లాడింది మనం చూడలేదు. ఎందుకంటే 20 రోజులు దాటుతున్న 16 మంది గిరిజనులు చనిపోతే పట్టించుకొని ఇలాంటి ఒక ముఖ్యమంత్రి ఉంటే ఎంత, ఊడితే ఎంత అని మీ అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంతుచిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.